రేకల్ని నమ్మకండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. చేతిలో ఉండే రేకల వల్ల కాదు, చేతితో పడే కష్టం వల్ల, మీ కష్టాల వల్ల మీరు బాగుపడతారు అనేది ఒక కంక్లూజన్ చాలా బాగా ఇచ్చారు. జాతకాలను నమ్మడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది పాయింట్. అండ్ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న, హిలేరియస్ ఆర్గానిక్ కామెడీ, క్రింజ్ కామెడీ కాదు, డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ కాదు, ఒక హెల్దీ కామెడీ, ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుకునే లాంటి ఒక కామెడీ. మనకు అలాంటి కామెడీలు ఇదివరకు మనం చూసుకుంటే కనుక జంజాల గారు కానీ, లేదంటే ఈవీవి గారు కానీ, మేడి జాతిరత్నాలు అక్కడ వాటిల్లో కూడా కొంత ఎక్కడో మనకు క్రింజ్ అనిపిస్తుంది. ఈ జనరేషన్ ఆఫ్ కామెడీ లాగా కొంతమంది. బట్ ఇది ఏంటంటే ఫ్యామిలీ అందరూ చూసేలాగా, కంప్లీట్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసుకునేలాగా ఉండే ఒక మంచి కామెడీ ఫిలిం అనమాట. సో హెల్దీ. సత్య గారు కాదు, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవహర్ష గారిది సెకండ్ హాఫ్లో వస్తుంది. సెకండ్ హాఫ్ వాళ్ళ ముగ్గురు కామెడీ బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో మటుకు కొంత వెన్నెల కిషోర్ గారు అండ్ ప్రియదర్శి గారు వాళ్ళిద్దరు కామెడీ ట్రాక్ మామూలుగా ఉండదు అనమాట. నవ్వుతూనే ఉంటాం. అంత హిలేరియస్గా అయితే ప్లాన్ చేసుకున్నారు సినిమాని. నరేష్ గారి రోల్ ఆయనది బాగుంది, ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది. శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో, ఫాదర్ క్యారెక్టర్లో ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఏంటి, వీళ్ళది ఇంతే అని చెప్పలేము. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్ సినిమాలో అయితే. బల్గం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం, కోర్ట్ ఏమో యాక్షన్ డ్రామా ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఇది కంప్లీట్ కామెడీ అనమాట. ఆయన ఏదైతే కామికల్గా స్టార్టింగ్ సినిమా డైరెక్టర్లు తీసుకుని వచ్చారో ఆ కామెడీ ట్రాక్ ఆయనది అది కనిపించింది అనమాట. ఫేక్ జాతకం చెప్తాడు, పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఇబ్బంది అవుద్దని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకుని తీశారు సినిమా అంతా. సో ఫన్నీగా కామెడీ అంత బాగా చూపించారు. కామెడీ నాకు జాతిరత్నాలు సినిమా తర్వాత అంత ఆ లెవెల్లో కామెడీ చూపించారు. నాకు బాగా నచ్చింది కామెడీ. పాటలు లేవు, ఒకటి ఉంది కానీ అది నాకు అదే పెద్ద ఏం కాదు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా వెన్నెల కిషోర్ గారు కానీ, వైవహర్ష కానీ, మన ప్రియదర్శన్ కానీ మంచి కోర్టు సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఫైట్ ఒకటి ఉంది కానీ అది అంత చిన్న ఫైట్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనుకోవడం, ఒక అమ్మమ్మని కూడా మర్డర్ చేస్తారు చిన్న చాక్లెట్ అయితే ఇచ్చి, చాలా ఫన్నీగా చూపించారు అది. మన అనిల్ రావుపూడి గారు సినిమా చూస్తే ఎలా ఉంటుందో కామెడీ, ఆ టైప్లో చూపించారు కామెడీ సీన్స్. సో మోహన్ కృష్ణ గారికి, ఇంద్రగంటి గారికి కూడా మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాతో. ఓవరాల్గా ఈ సమ్మర్కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మంచి కామెడీ ఎంటర్టైనర్. నేను 5కి 4 ఇస్తాను సార్, చాలా కామెడీగా ఉంది.